అబ్బా బయట ఎంత ఎండగా ఉందో. ఏమే కాస్త వెళ్ళి మంచినీళ్ళు పట్టరా. సరే అండి, తీసుకొస్తా. ఇదిగోండి, తీసుకోండి. సరే కానీ ఎంత తాగినా దాహం తీరినట్టు ఉండట్లేదే. ఇంట్లోనూ నిమ్మకాయలు ఉన్నాయి కదా, నిమ్మకాయలు జ్యూస్ చేసి పట్టరా. తీసుకొస్తా ఉన్నది. నిమ్మకాయలు ఎక్కడ పెట్టాను? ఓకే. జ్యూస్ తీసుకోండి. ఏంది ఇది ఇట్లుంది? లెమన్ జ్యూసా లేక కుడితే? లెమన్ జ్యూసేనండి. అన్ని జ్యూస్ చేసినట్టే ఈ లెమన్ కూడా పీసులు చేసి మిక్సీలో వేసి జ్యూస్ తీసుకొచ్చా. లెమన్ జ్యూస్ ఈ రకంగా కూడా చేస్తారా? నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి. ఏంటి ఏం చేస్తున్నావు? బట్టలు మిషన్ లో వేసానండి. సరే నేను బయటికి వెళ్ళి బట్టలు తీసుకొస్తానుండు. ఉండండి, పని అయిపోయాక నేను వస్తాను, కలిసి వెళ్దాం. నువ్వెందుకే బట్టలు తీసుకురావడానికి? ఇదిగోనే లోపల పెట్టు. బట్టలు అంటే ఇవా? ఆకలిస్తోంది, కొంచెం ఏమైనా టిఫిన్ చేసి పెట్టరాదు? సరే, చేసి తీసుకొస్తానండి. అవునా, సరే సరే, అలాగే. అలాగా. ఎంతసేపే, ఇంకా రెడీ అయిందా లేదా నీ దోశ? कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. అబ్బా ఏంటో నా జీవితం. ఈ ఫోన్లో పడి కనీసం నేను ఉన్నానో తిన్నానో కూడా ఏమీ పట్టించుకోవట్లేదు. యాండి యాండి, మళ్ళీ మొదలైందిరా వదిలింటారు. నాకు ఈ చీర వద్దు, ఎక్స్చేంజ్ చేసి తీసుకొద్దాం పదండి. ఏమైంది ఇప్పుడు దీనికి? మన వాళ్ళందరికీ చూపించాను, ఎవరికి నచ్చలేదు. నాకు వద్దు, నేను కట్టుకోను. నేను నిన్ను కట్టుకున్నాను, నాకు నచ్చలేదు. నేను ఏమైనా ఎక్స్చేంజ్ చేశానా? ఏం మాట్లాడుతున్నారండి? ఎందుకు జన్మించితి. ఆహా, చాలా పర్ఫెక్ట్ గా కట్టుకున్నాను. ఏంటండి మీరు అనుకున్నది నా గురించేనా? మొన్న మా అన్న ఇంటికి వచ్చినప్పుడు కట్టుకున్న దాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు కదా, అందుకేనా? నేను మాట్లాడేది కట్టుకున్న లుంగీ గురించే.